కాకినాడ అన్నమ్మ ఘాటి సెంటర్ సమీపంలో గల ఇందిరా కాలనీలో వేయించేసిన శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారు భక్తులకు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ బహుళ అష్టమి రోజు పురస్కరించి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని కాయగూరలతో అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుతో తరలివచ్చి అమ్మవారికి చీరలు సారెను సమర్పించారు. సందర్భంగా ఇందిరా కాలనీ జగన్నాథపురం కాకినాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ సత్యంతల్లి అమ్మవారి ప్రసంత నిలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరీదేవి రూపంతో అలంకరించి ఈ యొక్క సారి పట్టడం ఈ యొక్క సారి అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులందరూ సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క కమిటీ అందరి కోరిక. అలాగే దసరా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా మా యొక్క ఇందిరా కాలనీలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ సత్యంతల్లి అమ్మవార్ల ప్రసంత నిలయంలో వచ్చినటువంటి భక్తులందరి సహకారంతో ఘనంగా నిర్వహించబడుతుంది. అమ్మవారు మా అందరినీ కూడా చల్లగా చూసి అందరికీ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారు. శ్రీ ఇందిరా కాలనీ అదే ఇందిరా కాలనీ అంతే కదా, ఇందిరా కాలనీ తల్లి దుర్గమ్మ తల్లి వెలిసిన ఆలయం ఇందిరా కాలనీ దగ్గర మాకు 16 సంవత్సరాలు బట్టి మేము తల్లికి చేసుకుంటున్నాము. శాఖామ్మవారి అవతారం చేసుకొని సారి పెట్టుకుంటాం. ఆ తల్లి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా అందరినీ చల్లగా చూస్తుంది, బాగా చూస్తుంది. తల్లి అనుకునే కోరికలు నెరవేరుతాయి. మా తల్లి చల్లని తల్లి. ఘాటీ సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో ఇందిరా కాలనీలో దుర్గమ్మ తల్లి సత్తమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుంచి మా అమ్మవారికి ఆషాఢ మాసంలో చేసుకునే ఈ శాకాంబరి అవతారంలో సారి పెట్టుకుంటున్నాం. ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈ తల్లికి ఎన్ని పెట్టుకున్నా ఎన్ని చేసుకున్నా మాకు ఎప్పుడు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో కలిగి ఉంటామని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గా భవానీ తల్లి. ఇందిరా కాలనీ కనకదుర్గమ్మ సత్యం తల్లి అమ్మవార్ల ప్రశాంత నిలయంలో అమ్మవారికి 16 సంవత్సరాల నుంచి ఇలాగా చీరలు సార్లు శాకాంబరి అవతారం జయప్రదంగా జరుపుకుంటూ ఉంటున్నాము. ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి అందరినీ చల్లగా చూడమని